వారణాసి మూవీ నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఈ మూవీలో ఒక చిన్న రోల్ కోసం రామ్ చరణ్ గారిని అనుకుంటున్నారంట. మరి అందులో నిజం ఎంత ఉంది ఏంటనేది ఈ వీడియోలో కంప్లీట్ గా మనమైతే డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏదైనా ఉంది అంటే అది వారణాసి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దగ్గర నుంచి వచ్చే మూవీ. అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో మొదటి మూవీ అవడము ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సౌత్ నార్త్ అని తేడా లేకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా, ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి మంచి క్రేజ్ అనేది ఏర్పడింది. ఇది వరకు మూవీస్ చూసుకున్న కూడా రాజమౌళి గారి సక్సెస్ దీనికి ఉదాహరణ. అందువల్లనే దీని క్రేజ్ అమాంతం పెరిగిపోవడము. హాలీవుడ్ సైడ్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లలో కూడా దీనికి మంచి బజ్ అయితే ఉంది. ఆల్రెడీ దీని యొక్క చిన్న గ్లిమ్స్ లాంటి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో దాదాపు 3 నిమిషాలు ఉంటుంది ఆ గ్లిమ్సే. సో మనకు అందులో చూపించింది అంటే డిఫరెంట్ గా, అంటే సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజీ కాంబినేషన్ లో ఉండబోతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ త్రేతా యుగంలో, ప్రజెంట్ యుగంలో అలాంటి కాలాలను దానికి అనుకూలంగా మూవీ అయితే తీయబోతున్నారు. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉంది. సో ట్రైలర్ ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ చిత్రం నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్ 7th రిలీజ్ కి ఉంది. దాదాపు 80% షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్టోబర్ లో ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ 100% షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఏదైతే విఎఫ్ఎక్స్ కి సంబంధించి కానివ్వండి, అండ్ ఇంకా ఇతర సంబంధించి డబ్బింగ్ కానివ్వండి, ఆ పనులన్నీ జరుగుతాయి. సో దాదాపు ఒక 6 నెలల టైం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, విఎఫ్ఎక్స్ అండ్ ప్రమోషన్స్ కోసము దాదాపు 6 నెలలు చూడాలి. మరి అన్ని వర్కౌట్ అయితే ఏప్రిల్ లోనే రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ లోనే రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఏప్రిల్ లో రిలీజ్ అయితే ఇంకా మంచి కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ రాజమౌళి గారు విఎఫ్ఎక్స్ కి ఎక్కువ టైం ఇస్తారు కాబట్టి మరి ఆ డేట్ కి రిలీజ్ అవుతుందా లేకుంటే మళ్ళీ ఏదైనా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనేది మనమైతే వేచి చూడాలి. కాలమే సమాధానం అయితే చెప్తుంది. బట్ రిలీజ్ అయితే మాత్రం రికార్డ్స్, ఒక్క రికార్డ్ మిగలదు. ఫస్ట్ డే 1 రికార్డ్స్ నుంచి అన్ని రికార్డ్స్ కొత్త ట్రెండ్ సెట్టింగ్ గా అవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మూవీలో మనకు మంచి కాస్టింగ్ క్రూ ఉంది ఆల్రెడీ. సో మహేష్ బాబు గారితో పాటు మనకు పృథ్వీరాజ్ కుమారన్ గారు అని చెప్పి మలయాళ సూపర్ స్టార్ అనే, సో మంచి యాక్టర్, సో మంచి డైరెక్టర్ కూడా అతను. సో తను యాంటాగనిస్ట్ గా కుంభ రోల్ లో చేయడం అయితే జరుగుతుంది. అండ్ మందాకిని అండ్ 2 రోల్స్ ఉండబోతున్నాయి. దీపికా పదుకొని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. బట్ చూడాలి మనము ఎలాంటి రోల్ ఉండబోతుంది ఏంటనేది. అండ్ దీంతో పాటుగా మనకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ మూవీలో మనకు త్రేతా యుగంలో అంటే రాముల యొక్క యుగంలో అప్పుడు యుగ పురుషుడు లెక్క మహేష్ బాబు గారు ఈ మూవీలో శ్రీరామచంద్రుడి లెక్క కనిపించబోతున్నారు అన్నట్లు మనకైతే వార్తలు వస్తున్నాయి. సో నో డౌట్ అందులో 100% నిజం ఉంది. సో దానికి సంబంధించిన దాదాపు 30% షూటింగ్, 30 minutes షూటింగ్ ఉందంట. అది కంప్లీట్ కూడా అయిపోయింది. మహేష్ బాబు గారి పార్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ రామాయణం అనగానే మనకు గుర్తొచ్చేది మొదటిగా శ్రీరాముడు అయితే, ఆ తర్వాత మనకు ఎక్కువ గుర్తొచ్చే పేరు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పేరు హనుమంతుడి పేరు. సో ఈ హనుమంతుడి రోల్ కోసము 2 యాక్టర్స్ ని ఆలోచిస్తున్నారంట. ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళ యాక్టర్, ఇండియన్ వర్సటైల్ యాక్టర్ అయిన మాధవన్ గారిని ఈ రోల్ కోసం అప్రోచ్ అవుతున్నారంట. సో మాధవన్ గారితో హనుమంతుడి గారి పాత్ర చేపిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నారంట మూవీ మేకర్స్. అండ్ దీంతో పాటుగా ఇంకొక కన్సిడరేషన్ వచ్చేసి రామ్ చరణ్ గారు. ఆల్రెడీ మనము ఈ మూవీలో చూసాం కదా, RRR మూవీలో కొన్ని షార్ట్స్ ఉంటాయి, విజువల్స్ ఉంటాయి, వండర్ఫుల్ గా ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా ఈ మూవీకి కన్సిడరేషన్ లో చూస్తున్నారంట. సో హనుమంతుడి పాత్ర కోసం, ఒకవేళ హనుమంతుడి పాత్ర రామ్ చరణ్ గారు చేస్తే డెఫినెట్ గా మనకు సౌత్ ఇండియాలో మంచి బజ్, దాంతో పాటుగా నార్త్ ఇండియాలో కూడా ఇంకా సాలిడ్ ఓపెనింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉందని చెప్పి మూవీ మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారంట. సో మరి ఇది జరుగుతుందా లేదా అనేది మనమైతే వేచి చూడాలి. కాలమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే మనకు ఇంకా అఫీషియల్ గా తెలియదు, జస్ట్ ఇవన్నీ బజెస్ మాత్రమే. బట్ ఈ బజెస్ కూడా అఫీషియల్ సోర్సెస్ నుంచి మనకు వచ్చేది, మాక్సిమం సినీ సోర్సెస్ నుంచి మనకు వచ్చిన సోర్స్ ఇది. సో చూద్దాం మరి రామ్ చరణ్ గారిని మరి హనుమంతుడి పాత్ర కోసం తీసుకోబోతున్నారా లేదా అనేది. నాకు పర్సనల్ గా
ఎవరిని తీసుకుంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తే మాత్రము రిషబ్ శెట్టి గారు ఆ మధ్య కాలంలో హనుమాన్ అని చెప్పి జై హనుమాన్ అని చెప్పి ప్రశాంత్ వర్మ మూవీ తీయడం జరిగింది. దానికి సంబంధించి షూటింగ్స్ జరిగాయి. సో పార్ట్ 2 ఉండబోతుంది. జై హనుమాన్ లో మనకు రిషబ్ శెట్టి గారు చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక చిన్న ఇమేజ్ వచ్చింది. అది నెక్స్ట్ ఆర్డినరీ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. సో అతనే ఉంటే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే మనకు తెలుగు నుంచి మహేష్ బాబు గారు ఉన్నారు, మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఉన్నారు, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి మనకు ప్రియాంక చోప్రా ఉంది, అండ్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి మనకు రిషబ్ శెట్టి గారు కూడా ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పి నా ఒపీనియన్. చూద్దాం. రామ్ చరణ్ గారు కూడా నాట్ ఏ బ్యాడ్ చాయిస్, బట్ రిషబ్ శెట్టి అయితే ఎక్స్ట్రాడినరీ చాయిస్ నా ఒపీనియన్ ప్రకారము. బట్ చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి మాధవన్ గారి ఫైనలైజ్ అవుతారా, లేకుంటే రామ్ చరణ్ గారిని తీసుకుంటారా, లేకుంటే ఇంకేదైనా జరుగుతుందా, అంటే వీళ్ళిద్దరిని కాకుండా ఏదైనా కొత్త ఫేస్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ లో మనకు. బట్ యాజ్ ఆఫ్ బస్ ప్రకారం అయితే రామ్ చరణ్ గారు కూడా ఒక కన్సిడరేషన్ అంట. సో చూడాలి మరి. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు రామ్ చరణ్ గారు ఈ మూవీలో ఉంటే బాగుంటుందని అనిపిస్తుందా, లేక ఇంకేతర యాక్టర్ అంటే రిషబ్ శెట్టి అని చెప్పి నా ఒపీనియన్ చెప్పానుగా. సో మీకు ఎలాంటి ఒపీనియన్స్ ఉందా? మీరు ఇంకెవరినైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీకు అనిపిస్తుందా? సో అల్లు అర్జున్ అనిపిస్తుందా, రిషబ్ శెట్టి అనిపిస్తుందా, రామ్ చరణ్ అనిపిస్తుందా? ఇలా మీ ఫేవరెట్ యాక్టర్ లేకుంటే ఈ పాత్రకి కరెక్ట్ సూట్ అయ్యి ఆప్ట్ అయ్యే యాక్టర్ మీకు ఎవరు అనిపించినా కూడా మీరు కూడా కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ తెలియజేయండి. సో ఇది గైస్, రీసెంట్ గా మనకు మహేష్ బాబు గారి బర్త్డే జరిగింది. దాని సందర్భంగా కూడా ఒక చిన్న ఇమేజ్ కూడా బయటికి రావడం జరిగింది సోషల్ మీడియాలో. సో ఇవి వారణాసికి సంబంధించిన అప్డేట్స్. చూద్దాం మరి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, ఎలాంటి న్యూస్ వచ్చినా మీ ముందుకు త్వరగా తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తా. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.